నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. గత 10-15 రోజులుగా ఒక పండగ వాతావరణం నెలకొన్న జూబ్లీ హిల్స్ ప్రపంచంలోని హాట్ టాపిక్గా మారిన ఒక జూబ్లీ హిల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఆ, చాలా క్రేజ్ తెచ్చుకున్న ఒక జూబ్లీ హిల్స్ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా మారిపోయింది. ఈ ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నికలో ప్రధాన పార్టీకి చెందిన నేతలందరూ ఒకటేసారి జూబ్లీ హిల్స్ చుట్టుముట్టి ప్రజలందరితోటి ఓట్లు అడగడం ఒక సంచలనంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 10-15 రోజుల విస్తృత ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున భారీ ర్యాలీలతో ప్రధాన నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి చేసిన ప్రచారంతో ఈరోజు జూబ్లీ హిల్స్ మొత్తం మూగపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. మనం ముందు చూసుకున్నట్లయితే ఒక పార్టీ జెండాలతోటి, పార్టీ నాయకులతో ఎప్పుడు కలకలనాడిన ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా మూగపోయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎప్పుడు కంటిన్యూస్గా ట్రాఫిక్ ఉండే ఈ రోడ్డు ఒక్కొక్కరితోటి చాలా ట్రాఫిక్ లెస్గా అయితే కనిపిస్తుంది. అంటే నాయకులందరూ ఎలక్షన్ తర్వాత ఎక్కడికక్కడ ఎవరు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోవడంతో జూబ్లీ హిల్స్ అయితే కొంతవరకు ప్రశాంతత అయితే ఉంది. కానీ ఇందులో అస్సలు ఏంటంటే వేడికి సంబంధించిన ఒక మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు ప్రధాన పార్టీ నాయకులు అయితే ఇక్కడ పోటీలో నిలబడ్డారు. నిన్న ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఎన్నికల్లో మెయిన్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల్లో కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గత 3 సంవత్సరాలుగా 3 దఫాలుగా ఇండిపెండెంట్ ఒకసారి, ఎంఐఎం ఒకసారి, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ అండ్ ఇంకోసారి బై ఎలక్షన్ కాబట్టి బై ఎలక్షన్లో గతంలో ఒక టీడీపీ నుంచి 2 సార్లు, బీఆర్ఎస్ నుంచి ఒకసారి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ తన అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తోటి వచ్చిన బై ఎలక్షన్లో ఇప్పుడు తన వైఫ్కి మాగంటి సునీతకి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. ఈ బీఆర్ఎస్ నుంచి ఇక్కడ తను పోటీ చేయడం జరిగింది. ఇంకోటి లంకల దీపం గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈసారి ఈ బీజేపీ నుంచి క్యాండిడేట్గా తననే ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈ తరుణంలో మెయిన్ ఏంటంటే ఒక నాన్ లోకల్ అనే క్యాండిడేట్తో ఈ రసవత్తమైన పోరైతే జరిగింది. మొత్తానికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ప్రతి నాయకులు, చుట్టుపక్కల మంత్రులు, ఒకవైపు సీఎం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద మంత్రులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ జూబ్లీ హిల్స్ చుట్టుముట్టి విస్తృతంగా ప్రచారం అయితే చేశారు. భారీ ఎత్తున ప్లకార్డులతోటి ఇవంతా చేసి ఈరోజు ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికను సక్సెస్ఫుల్గా అయితే నడిపించారు. మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఎన్నికల రిజల్ట్స్ గురించే. మనం నిన్న చూసుకున్నట్లయితే జరిగిన ఈ పోలింగ్ మొత్తానికి ఒక 48.24% మాత్రమే పోలింగ్ జరిగింది. గత జరిగిన 2023 ఎలక్షన్లో ఈ పోలింగ్ 47% ఉన్న ఈ బై ఎలక్షన్లో 48.24% అంటే 1.24% మాత్రమే చెందింది. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఒక పురుషుల విషయానికి వస్తే పురుషులలో 47.95% అన్నట్టు 47.95% మనకి పురుషుల ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. మహిళలను చూసుకున్నట్టయితే 48.59% మహిళల ఓటింగ్ అయితే వచ్చింది. మహిళలు ఇంతవరకు వచ్చింది. కానీ మెయిన్గా ఏంటంటే 100% ఉన్న ఈ జూబ్లీ హిల్స్లో చాలా వరకు ఓటు వేయడానికి బయటికి రాకపోవడం కొంచెం ఆందోళనకరంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ముందున్న మూడు ప్రధాన పార్టీలో మెయిన్గా చాలా వరకు ఓటింగ్ జరిగితే ఒక పార్టీ నెగ్గుతుంది, కొంత మైనారిటీ ఓట్లు వాళ్ళకి పడతాయనే కొంచెం వాళ్ళ హోప్ ఉండే. ఇప్పుడైతే 48.24% ఓట్లు పడడంతో ఈ కొన్ని పార్టీలు అయితే సందిగ్ధంలో ఉన్నాయి. మేము గెలుస్తామని చెప్పేసి ధీమాతో అవుతున్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరి వైపు ఉండబోతుంది? బీఆర్ఎస్ నేనని చెప్పేసి ఒకవైపు పోటీ చేస్తుంది. మరొకసారి కాంగ్రెస్ అయితే నేనని చెప్పేసి చెప్తున్నాయి. కొంతవరకు ఈ జూబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడ్డారు, దొంగ ఓట్లు నడిచినాయి. లాస్ట్ అవర్లో మొత్తం క్యాండిడేట్స్ అందరూ లోపలికి ఎంట్రీ అయ్యి మళ్ళీ తనకి వేసిన హ్యాండ్కి వేసిన ఇంకును కూడా తుడిపేసుకొని మళ్ళీ రిగ్గింగ్ చేసిరని చెప్పేసి కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇదే ప్రదేశంలో ఈ యూసుఫ్ కూడా ప్రదేశంలో చిన్న ఫైట్ అయితే వారైతే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే వారికి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎటువైపు ఉండబోతుంది, ఎవరి వైపు ఉండబోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు, వాళ్ళు అడిగింది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నెరవేరుతుందా,
గతంలో మనం ఎక్కడ చూసినా ఈ డెవలప్మెంట్ అనుకునే ఈ జూబ్లీ హిల్స్‌లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉండబోతుంది? అండ్ ఈ గవర్నమెంట్ మళ్ళీ 2½ ఇయర్స్, 3 ఇయర్స్ ఉండబోతుంది. 2½ ఇయర్స్, 3 ఇయర్స్‌లో ఒకవేళ అధిష్టానమే వస్తే దీన్ని మార్చబోతుందా? ఒకవేళ ప్రతిపక్షమే వస్తే దీన్ని ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఈ రిజల్ట్స్‌కు సంబంధించి ఆంధ్రప్రభలో మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామాన్ భరత్‌తో రాహుల్, యూసుఫ్గూడ నుంచి.